కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ఆ నివేదికలో గ్యాస్ ట్రాష్ తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గంగుల ఆరోపించారు. కేసీఆర్ ను విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అదంతా గ్యాస్, అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమీ లేదు. 655 పేజీల నివేదికను 60 పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రెండోది నాకు తెలియక అడుగుతా ఉన్నా, రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారే వరకే ఈయన పాపాల బైరవుడు ఆన పాపాల బైరవుడు అని అడ్డమైన రోత వార్తలు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా, అంటే ఇంకా 650 పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే 2 పత్రికలకు మాత్రం తెలిసి రోత వార్తలని రాసి వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో, చిల్లర ప్రయత్నం చేస్తున్నారో, ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ దప్పంలో ఏం లేదు. మొత్తం దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి, మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టండి. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టుకోండి. హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కుల్లాగా కూడా ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వం మాదే అని కాంగ్రెస్ పార్టీ విర్రబిగుతూ ప్రభుత్వం మాది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది, ఏ రిపోర్ట్ ఇచ్చినా మేము మార్చుకోవచ్చు, మేము ప్రజలకంతా తప్పుడు సంకేతాలు ఇద్దామని చెప్పేసి కొన్ని పేపర్లకు లీక్ ఇచ్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు ఈ కుట్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు కూడా ఇదే కుట్ర జరిగింది. తమ్మడి హెట్టి దగ్గర కడితే బాగుండు కదా అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించేది, రాష్ట్రం పరిపాలించేది మీరే కదా, కాంగ్రెస్ వాళ్ళే కదా. మరి ఎందుకు తమ్మిడి హెట్టి కాడ ఎందుకు మట్టి తీయలేదు? తమ్మిడి హెట్టి కాడ మట్టి తీస్తే తీసుకొచ్చి మనం ఎల్లంపల్లిలో వేయచ్చు కదా అన్నారు. మరి ఎందుకు చేయలే నువ్వు? ప్రపంచంలో ఎక్కడ కట్టిండ్రు చెప్పండి? ఇంత తక్కువ కాలంలో ఇంత తక్కువ ఖర్చుతోని ఎక్కడ అవినీతి లేకుండా చేసిన దానికి ఇవాళ ఎవరో ఆకాశం మీద ఉమ్మేస్తే మన కళ్ళ మీద, మన మొహం మీదనే పడుతున్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏమన్నా డేటా ఉన్నదా? ఆయనకి చదువు వస్తుందా? దేవాదుల కృష్ణా బేసిల్ ఉంటుందా, గోదావరి బేసిల్ ఉంటుందా తెలియని వాళ్ళు ఇవాళ పీసీ ఘోష్ కమిషన్లు వేసుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళకు వేరే టైం లేదు. అసలు రేవంత్ రెడ్డికి ఏమాత్రం అర్హత లేదు కేసీఆర్ గారి గురించి మాట్లాడే. అది నేను కాదు, డేటానే చెప్తుంది.